బీన్స్ పెసరపప్పు ఫ్రై చేస్తున్నాము. దానికి బీన్స్ ఇలా కట్ చేసుకోవాలి. నేను ఇలా కట్ చేస్తాను, రౌండ్ రౌండ్ కాకుండా. పెసరపప్పు ఈ గ్లాస్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. కలర్ వచ్చే వరకు వేయించాను. దాంట్లో 1 గ్లాస్ నీళ్ళు పోసి నానబెట్టాను. ఒక అరగంట నానబెట్టాను త్వరగా ఉడకడానికి కోసము. కట్ చేసిన బీన్స్ దీంట్లో వేస్తాము. సగం గ్లాస్ పెసరపప్పుకి 1 గ్లాస్ నీళ్లు. ఈ బీన్స్ కోసం ఉడకడానికి ఈ చిన్న గ్లాస్ తో 1 గ్లాస్ పోస్తే సరిపోతుంది. ఇది ఫ్రై కదా, ఎక్కువ నీళ్లు పోయవద్దు. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఒక జార్ తీసుకొని పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాము. ఇంత పచ్చి కొబ్బరి ముక్కలు, 1 పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం ముక్క. దీన్ని మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నాము. ఇలా వస్తే చాలు. ఇలా స్టవ్ పైన పెట్టుకొని నీళ్లు ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు సగం టీ స్పూన్ అంత సాల్ట్, హాఫ్ టీ స్పూన్ అంత పసుపు వేస్తున్నాం. సగం ఉడికేసింది, ఇంకొంచెం ఉడకాలి. ఇప్పుడు దీన్ని కొంచెం నీళ్లు ఇనికిపోయేలాగా మూత పెట్టి కొంచెంసేపు సిమ్ లో ఉడికించుకుంటాం. మనం పోసిన నీళ్ళతోనే ఉడికిపోయింది పెసరపప్పు అంతా. ఇంకా దీన్ని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు తాలింపు చేసుకున్నాము. దానికి 4 టీ స్పూన్లు వేసాను ఆయిల్, 1 ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, 5 వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాం. ఇలా వేగింది. కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నాం. దీంట్లో మనము పచ్చిమిరపకాయ 1, అల్లము, పచ్చి కొబ్బరి మిక్సీ చేసుకున్నాము. ఇది కొంచెం సేపు అలా వేయించుకొని ఇప్పుడు బీన్స్ వేసేద్దాము. ఉడికించుకున్న బీన్స్, పెసరపప్పు వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో కట్ చేసుకున్న కొత్తిమీర ఇలా బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం చూసుకొని మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. బీన్స్ బాగా ఉడికింది, మెత్తగా ఉడికిపోయింది. అంటే ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకునేది. 1/2 కేజీ బీన్స్ కి చిన్న గ్లాస్ 1/2 గ్లాస్ పెసరపప్పుకి వేసిన నీళ్లు అన్ని కరెక్ట్ గా సరిపోయి కరెక్ట్ గా ఉడికాయి. ట్రై చేసి చూడండి. చపాతీలో తినచ్చు, అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. ఒట్టి ఫ్రై గానే తినబడలేదు, సైడ్ డిష్ గా అన్నంలో కలుపుకొని తిన్నా బాగా రుచిగా ఉంటుంది.